చాలా టేస్టీ ఇంకా చాలా సింపుల్గా గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చేసేద్దాం. ఫస్ట్ వంకాయ కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి ఉంచాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగాక కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు, ఇంకా 2 దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇంకా కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా కొన్ని నువ్వులు వేసి వేగాక మిక్సర్ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్, వెల్లుల్లి, ఇంకా అల్లం, పుదీనా, పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాతకి ఘాటు పెట్టిన వంకాయలలో పూర్ణం పెట్టేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసినాక మనం పూర్ణం పెట్టిన వంకాయలు వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. అవి కొంచెం 50% మగ్గినాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసి ఇంకా మూత పెట్టేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇంకా కర్రీ నుంచి ఆయిల్ వస్తుంటే కర్రీ రెడీ అయినట్టే. ఇంకా కొత్తిమీర వేసి దించేయడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.